హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో శివరాత్రి ఎలా చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో చెప్పి ఈ వీడియో కూడా చూసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ నేను మీకు మా సండే ఏ విధంగా ఎంజాయ్ చేసామని చాలా చిన్న వీడియోనేనండి ఇది చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ప్రణవ్య వాళ్ళ అక్కతో ఆడుకుంటుంది. ఎస్, మేము హైదరాబాద్ చిన్న పని మీద వచ్చాము 2 డేస్కి. అండ్ తను వాళ్ళ అక్క అన్నమాట, మా పెద్ద కూతురు. సో వాళ్ళ అన్నయ్య మొబైల్తో ఆడుకుంటున్నాడు, తినేమో ఏబిసిడీలు నేర్పిస్తుంది. ఇదే రాసేస్తానని స్లేట్ పెన్సిల్ అడుగుతుంది. మీకు యాక్చువల్గా ఏబిసి చెప్పడం వినిపిద్దా అనుకున్నా, కానీ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ప్లే అవుతుంది, కాపీరైట్ వస్తుందని నేను పెట్టలేదు. సో చూస్తూ ఉండండి. ఇంకా చాలా ఫన్ చేసాం మేము సండే అంతా కూడా. సో ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మనకి వాటర్ బబుల్ తయారు చేసుకోవడం ఇంట్లో ఎలాగా అని. సో ఇక్కడ బబుల్ అన్నాను కదా, పూ పూ అని ఊదుతుంది. సో బొప్పాయి చెట్టు ఉంది కదండి, దాని ఆకులు చూడండి ఇలా ఉంటాయి, అది హాలోగా ఉంటుంది మధ్యలో. నేను ఇప్పుడు ఒక దాన్ని కోస్తున్నాను, మీకు చూపిస్తాను డీటెయిల్డ్గా. సో మనకి ఎంత లెంత్లో కావాలంటే, ఎన్ని పీసెస్ కావాలంటే చక్కగా దీన్ని మనం చేయొచ్చు. నేను ఈ విధంగా ఒక 3-4 ఇంచెస్ సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. దీనికి మనకి విధంగా హాలోగా కన్నాలు ఉంటాయండి. ఏ ఎడ్జ్ నుంచి ఏ ఎడ్జ్ కట్ చేసినా మీకు ఆ రంధ్రాలు అనేవి కనిపిస్తాయి. కాబట్టి డిప్ చేసి గాలి వదిలినప్పుడు గాలి పాస్ అయ్యి అక్కడెక్కడైతే మనం ప్రిపేర్ చేసిన సొల్యూషన్ ఉంటుందో దాని నుంచి మనకి ఇక్కడ తీసుకున్నాం హ్యాండ్ వాష్లో ఎక్కువ జిగురు ఉంటుంది. సర్ఫ్లో అయితే మీరు కొంచెం ఆయిల్ కలపాల్సి ఉంటుంది. కాబట్టి సంతూర్ హ్యాండ్ వాష్ ఉంటే రెడీగా, దాంతో ఆ హ్యాండ్ వాష్లో కొద్దిగా వాటర్ కలుపుకున్నాం, డైల్యూట్ చేసాం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ విధంగా మనకి ఇంట్లోనే చక్కగా ఏ విధంగా మేము తయారు చేసి ఆడుకుంటున్నాము. యాక్చువల్గా మన దగ్గర కొన్నది ఉంది, ప్లాస్టిక్ది కొన్నది ఉందన్నమాట. దాంట్లో షాంపూ వాటర్తో పిల్లలు ఆడుతుంటే నా హస్బెండ్ అన్నారు, బొప్పాయి చెట్టు లీవ్తో కూడా చేయొచ్చురా, రండి నేను చూపిస్తాను అని. సో ఇంకా మనం ఊరుకుంటామా, మన ఛానల్లో మీతో షేర్ కూర్చుని చక్కగా మేము సండే ఆడుకుంటున్నాం. నా నోట్లోకి వెళ్ళిపోయింది ఆ సొల్యూషన్. సో వాళ్ళిద్దరు నా పిల్లలు, అంటే మా అక్క పిల్లలు అన్నమాట. భాస్కర్ నాకు బుడగలు బాగా వచ్చినప్పుడు సింగిల్ ఫోటో లాగా సో మీరు కూడా ఎంకరేజ్ చేస్తారు కదండి మీ పిల్లల్ని చక్కగా ఇలాంటివన్నీ కూడా. వాడేమో ఆనందించేస్తున్నాడు వాళ్ళ అక్కది బ్లాస్ట్ చేసి. సో ఫన్ అన్నమాట. ఫుల్ ఫన్తో అయింది ఈ సండే హాఫ్ డే అంతా కూడా.
అందుకనే నేను వీడియోస్ అన్నీ ఏం పోస్ట్ చేయలేదు సండే మండే సరిగ్గా. సో ఇప్పుడు నేను తనకి కెమెరా డైరెక్షన్ చెప్తానమాట, ఇలా ఆపోజిట్లో లైటింగ్ వస్తుంది, నేను చేసేది కనిపిస్తుంది అని. సో ఫుల్గా ఇంట్లో మేము ఏ విధంగా ఉన్నామో అలాగే ఉండి ఎంజాయ్ చేస్తున్నాం. ఎవరి పనుల్లో వాళ్ళు ఫోన్లు పట్టుకొని పేపర్లు పట్టుకొని ప్రణవ్య పనులు చూసుకుంటూ ఆడుకుంటూ ఉంది. సో మీరు ఎలా ఎంజాయ్ చేస్తారండి అందరు కలిసినప్పుడు? నాకు అది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. సో మనం పిల్లలకి కొంచెం ఇలాంటివి అలవాటు చేద్దాం. మన చిన్నతనంలో అవన్నీ వాళ్ళకి కూడా అన్నీ గుర్తుంటే వాళ్ళ పిల్లలతో వాళ్ళు కూడా స్పెండ్ చేస్తారు. ఒక 5 to 10 minutes ఇలా ప్రతి వారం మీరు ఏదో ఒక యాక్టివిటీతో పిల్లలతో కలిసి ఆడుకోండి. వాళ్ళు జీవితకాలం ఇది గుర్తుంచుకుంటారు, మా అమ్మ నాతో ఆడింది, మా నాన్న నాతో ఆడారు అని. సో వాళ్ళు అదే కోరుకుంటారండి. పిజ్జా, బర్గర్ లేదా వీడియో గేమ్, ప్లే స్టేషన్ ఇవన్నీ కాదు. ఇది నా అభిప్రాయం మాత్రమే. తప్పుంటే క్షమించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీరు ఎలా స్పెండ్ చేశారు, యూజువల్గా స్పెండ్ చేస్తారు మీ ఫ్యామిలీతో, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఈ వీడియో ఇక్కడితో అయిపోయింది అనుకుంటున్నారా? లేదండి, ఇంకొక చిన్నప్పటి ఆట షేర్ చేసుకుంటున్నా. ఇది యాక్చువల్గా చాలా రోజులు క్రితం షూట్ చేసింది, ప్రణవ్య ఫస్ట్ బర్త్డే ముందు వీడియో ఇది. సో చూడండి ఒకసారి. ఇది అప్పట్లో సరదాగా చేసింది, అందుకే లైటింగ్ కానీ నేను కానీ నార్మల్ ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది. సో సరదాగా షేర్ చేస్తున్నాను, ఎంజాయ్ చేయండి మీరు కూడా. ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ నేను మీ ముందుకి ఒక షార్ట్ అండ్ క్యూట్ వీడియోతో వచ్చాను. అదేంటో తెలుసా? నా చేతిలో ఉన్న గుర్తుపట్టారా? సో ఇవి మన చాక్లెట్ బార్బీస్ అండి. దీనికి మీరు రిలేట్ చేసుకోగలుగుతున్నారా మీ చైల్డ్హుడ్ని? సో దీనికి ఏమేం కావాలో చూద్దామా? ముందుగా ఇలా చాక్లెట్ కొనుక్కోవాలి. కొనుక్కున్న తర్వాత చక్కగా చాక్లెట్ అన్రాప్ చేసుకుని చాక్లెట్ తినాలి. తినేసిన తర్వాత చాక్లెట్ ర్యాపర్ని ఇలా నీట్గా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత చక్కగా ఇన్సైడ్ అవుట్ సైడ్ ఫోల్డ్ చేసుకుంటూ ఎండ్ వరకు తెచ్చుకోవాలి. నేను ఇప్పుడు అది చేయబోతున్నాను, చూడండి. మా పాపకి ఆ ఫ్రాక్ కావాలని గొడవ చేస్తోంది. సో తొందరగా చాక్లెట్ బార్బీని చేసి తనకి ఇస్తాను. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత మనం ఒక్కసారి నీట్గా ఇలాగా పైనుంచి కింద దాకా అని సెంటర్ చూసుకొని కానీ 3/4 నుంచి కానీ మనం నాట్ వేసుకోవడమే. మీలో చాలామంది దీన్ని తయారు చేసుకొని ఉంటారు మీ యొక్క చైల్డ్హుడ్లో. మనకు చాక్లెట్ తింటున్నంతసేపు ఇది ఒక టైం పాస్. చూసారా ఎంత క్యూట్గా ఉందో? హోప్ మీ అందరికీ ఈ చాక్లెట్ బార్బీ నచ్చింది అనుకుంటాను. నేను పెట్టాను నా పేరు దీనికి. ఇంకా మీరు మన బ్రూమ్ స్టిక్స్ ఉంటాయి కదా, ఆ బ్రూమ్ స్టిక్ని ఫెవిక్ గ్లూతో కానీ దేంతో అయినా ఇలా అంటించేసి ఇలా తిప్పి కూడా ఆడచ్చు. బట్ ఇప్పుడు నేను బేబీకి ఇస్తాను కదా ఆడుకోవడానికి, కంట్లో పొడుచుకుంటుంది, సేఫ్ కాదు కాబట్టి ఊరికే టైంపాస్ కోసం నేను చేశాను. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి ఎంతమంది దీనికి రిలేట్ చేసుకున్నారు మీ చైల్డ్హుడ్ మెమరీ అని. ఓకేనా? థ్యాంక్ యూ. సీ యూ ఆల్. బాయ్.